అధికార ప్రతినిధిగా ఇప్పటికే మేనిఫెస్టోలో కూడా కొన్ని మీరు అంశాలని మీరు వాళ్ళకి అందించినటువంటి సందర్భంగా సో కొన్ని ప్రతిపక్షాల నేతలు కొంతమంది ఎమ్మెల్యేలు ఎడ్డూరం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, అది 3 నెలల 6 నెలల పక్కన పెడితే కూలిపోవడం ఖాయమైనటువంటి వ్యాఖ్యలు చూసారు. ఏం చెప్పదలుచుకున్నటువంటి వాళ్ళు? నిజంగా ఆ వ్యాఖ్యల్ని ఎంత దుర్మార్గమైన వ్యాఖ్యలు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదా. మన ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్కి 37% ఓట్లు వచ్చినాయి. అంటే మిగతా నీకు 63% ప్రజలు నిన్ను వ్యతిరేకం చేసినట్టే కదా. అంటే నిన్ను 63% ప్రజలు వ్యతిరేకించారని నువ్వు అధికారం కోల్పోవాల్సిందే కదా. కాబట్టి కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడు. నువ్వు నీకు నచ్చని చోట్ల విమర్శలు చేయి. విమర్శించే హక్కు కూడా నీకు ప్రజాస్వామ్యం ఇచ్చింది కదా. అట్లా కాకుండా వాళ్ళు కూలిపోతారు, వాళ్ళు పేలిపోతారు అని చెప్పేసి శాపనార్థాలు పెడుతున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగి కింద పడదు. మన తెలంగాణలో సామెత ఉంటుంది, మనం పెరుగును గిరుగును పిల్లి దగ్గర నుంచి మనం సేవ్ చేసుకోవాలని మన వాళ్ళు ఉట్టి మీద పెడతారు. పిల్లికి అది అందదు, కింద నుంచి శాపనార్థాలు పెడతా ఉంటుంది, కింద పడాలని చెప్పేసి. పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి మీదకి వెళ్ళి పెరుగు కింద పడదా. కాబట్టి వీళ్ళు ఎన్ని అరిచినా గొగ్గోలు పెట్టినా ఆగమాగమైనా కూడా వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు కదా, మ్యాండేటరీ ఇచ్చారు మాకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఇంకోటి వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు రక్షించుకోండి. రోజు రాత్రిపూట అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే మోర్ దాన్ డబుల్ డిజిట్లో ముఖ్యమంత్రి గారితో మా పార్టీ మంత్రులతోటి ఎమ్మెల్యే గారితో టచ్లో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు మేము అలా ఉండలేకపోతున్నాం అన్నారు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కాంగ్రెస్లో మంత్రులందరూ మాట్లాడినారు, కవంపల్లి సత్యనారాయణ లాంటి కొత్త ఎమ్మెల్యేలు కూడా మాట్లాడినారు. బీఆర్ఎస్లో అసెంబ్లీ చర్చలు ఎవరు మాట్లాడినారండి? కేటీఆర్ లేకుంటే హరీష్. అది ఇద్దరి పార్టీ. నీకు కౌన్సిల్లో ఎవరు మాట్లాడారో? కవిత మాట్లాడింది అంతే. అది వాళ్ళ కుటుంబ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. కాబట్టి స్వేచ్ఛగా మాట్లాడే పార్టీలో రావాలనుకుంటారా, లేకపోతే రిస్ట్రిక్షన్గా ఉండే పార్టీలో ఉండాలనుకుంటారా? ఇక్కడ ఆ బీఆర్ఎస్ చుట్టూ కంచె కట్టుకొని జర జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకప్పుడు కోటగోడలు కడితే ప్రజలు బ్రద్దలు కొట్టారు కదా ఇక్కడ ప్రగతి భవన్ పేరు మీద. ఇప్పుడు ఆ గోడలు ఏదో మీ పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ వైపు కన్నెత్తి చూసే అవకాశం లేదు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించండి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కదా. ఇంతమంది ఓటర్లు లెక్కలేరు. జనాభా రీత్యా చైనా మన ఈక్వల్గా ఉన్నా చైనా అనేది ప్రజాస్వామ్య దేశం కాదు, మన ప్రజాస్వామ్య దేశం. ఓటేసే స్వేచ్ఛ మనకున్నది. అది కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిగుంటుంది అనేది నేను అభ్యర్థిస్తున్నాను. ప్రజల తీర్పును గౌరవించడం అనేది రాజకీయ పక్షాల యొక్క రాజకీయ బాధ్యత, నైతిక బాధ్యత కూడా. ఏం చెప్తారు? మరి కొద్ది నెలల్లోనే 2-3 నెలల్లోనే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎంపీ ఎలక్షన్స్కు ఎట్లా సిద్ధమవుతున్నారు? ఇప్పటికే బీజేపీ అటు బీఆర్ఎస్ మెజారిటీ ఆఫ్ సీట్లు మాయే, ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్కు బుద్ధి చెప్తామనే రీతిలో మాట్లాడుతున్నారు. మీరు ప్రిపేర్ అయ్యారా? ప్రిపేర్ అయ్యారా? ఒకటి మనం శ్రీశైలం గారు మనం వాస్తవాన్ని మాట్లాడుకుంటే మొత్తం తెలంగాణ అంతా మాతో ఉంది, గ్రామీణ తెలంగాణ అంతా. మనం అక్కడిక్కడ కొంత ఓటమి చవి చూసిన ప్రాంతము, బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయిన ప్రాంతం హైదరాబాదే. ఇందులో ప్రధానంగా ఏమైపోయింది, హైదరాబాద్లో ఉండే కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కాంగ్రెస్ గెలవది అనుకున్నారు వాళ్ళు. అంటే అట్లాంటి వాతావరణం ఇక్కడ క్రియేట్ చేశారు. మేమే గెలుస్తాం, మేమే వస్తాం, ఒకవేళ మాకు ఓట్లు లేకుంటే మీ పరిస్థితి ఇట్లయితుంది అట్లయిద్దని చెప్పారు. అందుకోసమే మేము ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలు భయపడిపోయి ఓట్లు వేయడంలో అటు ఇటు అయినారు. ఈసారి వాళ్ళకి భయం పోయింది. కాబట్టి మా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఓటింగ్ని మేము అట్లే తీసుకుంటాం, ఎక్కడ చెక్కు చెదరదు. అదే నేపథ్యంలో ఏ వర్గాలైతే భయపడి కొంచెం భయకంపితులే కాంగ్రెస్ ఓటేస్తే వీళ్ళు పవర్లో రాకుంటే దౌర్జన్యానికి గురవుతామని భయపడ్డారో వాళ్ళు ఈసారి స్వేచ్ఛగా మాకు ఓట్లేస్తారు. కాబట్టి హైదరాబాద్ సిటీలో కూడా గణనీయమైన ఓటు శాతాన్ని మేము పెంచుకున్నాం. ఈసారి సీట్లను కూడా డైరెక్ట్గా తీసుకుంటాం. నాకు తెలిసి హైదరాబాద్ పార్లమెంటు కూడా ఇప్పటిదాకా ఏదైతే ఎంఐఎం అనే ఒక మతోన్మాదాన్ని ప్రేరేపించే ఒక రాజకీయ పార్టీ ఏదైతే ఉందో దాని కంచుకోటలు బద్దలు కొట్టే అవకాశం మాకుందని మేము భావిస్తున్నాం. సరైన అభ్యర్థి కోసం వెతుకుతున్నాం. తర్వాత ప్రజలకు ఈ 20 రోజుల పరిపాలన క్లియర్గా అర్థమైపోయింది. అంటే వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలన మా 20 రోజుల పరిపాలన కంపారిజన్ ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి గారు 2018 నుంచి 2024 మధ్యన ఫామ్ హౌస్ నుంచి నాకు తెలిసి డజన్ సార్లు కూడా బయటికి రాలే ఎలక్షన్స్ క్యాంపెయిన్కు మినాయిస్తే. కానీ మా ముఖ్యమంత్రి గారు రోజు ప్రజల్లో ఉంటున్నారు, రోజు వార్తల్లో ఉంటున్నారు. మీరు ఎప్పుడైనా అంత పెద్ద సెక్రటరీ గట్టి పత్రికా రిపోర్టర్స్గా జర్నలిస్ట్గా మీరు ఎప్పుడైనా లోపల పోయినలా? ఈరోజు మీరు లోపలికి పోయి చక్కగా స్వేచ్ఛగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రామ్ను మీరు రికార్డ్ చేసి ప్రజలకు చెప్పారు. కాబట్టి డెమోక్రసీని కోరుకుంటున్నారు ప్రజలు. అంటే కేవలం సౌకర్యాలు సౌలభ్యాలే కాదు, స్వేచ్ఛ కూడా ఉండాలి కదా. ఇప్పుడు మనకి స్వేచ్ఛ వచ్చింది, మాట్లాడే స్వేచ్ఛ. అంతకుముందు అల్లపై నిఘా, కళ్ళపై నిఘా, ఆలోచనలపై నిఘా, అంత నిఘా ఉండేది. ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోసం అనేక మహత్తరమైన పోరాటాలు చేశారు. మీరు తాడువాయిలో మనకి సమ్మక్క సారాలక్క ప్రోగ్రాం కానీ, మేడారం సాక్షిగా, కొమరంభీం పోరాటం కానీ, తుర్రేబాజు కానీ పోరాటం కానీ,
అట్లాగే మనకి సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం కానీ ఇవన్నీ తెలంగాణలో స్వేచ్ఛ కోసం వచ్చిన సంకేతాలే కదా. అందుకోసం మీరు చూశారు కదా, ప్రగతి భవన్లో చుట్టూ కంచెలు తీసేస్తే, కంచెలను ధ్వంసం చేస్తే ప్రజలు లోపలిపై నృత్యాలు చేశారు. ఇట్ ఈస్ ఇండికేటింగ్ పీపుల్ ఆర్ సీకింగ్ లిబర్టీ. నౌ కాంగ్రెస్ ఈజ్ ప్రొవైడింగ్ లిబర్టీ. ఫైనల్గా రియాజ్ గారిని మేము భవిష్యత్తులో ఒక సలహాదారుడిగానో, ఒక నామినేట్ పోస్టులోనో, లేకపోతే ఒక కార్పొరేషనో, లేకపోతే ఎంపీగానో ఏ పదవిలో చూడబోతున్నాం అంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ సార్. నా మీద కన్సర్న్ తోటి క్వశ్చన్ అడిగారు. కానీ ఒక విషయం సార్, అదేంటంటే నేను తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేశాను, చాలా సిన్సియర్గా పనిచేశాను, జాతీయ స్థాయిలో పనిచేశాను. ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఏర్పడాలో అట్లా ఏర్పడలేదు కాబట్టి మళ్ళీ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ పరిపాలన ఉండాలని కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో జాయిన్ అయినాను. నా రోల్ అంటే ప్రధానంగా యువతను వన్ సైడ్ తీసుకురావడంలో, నిరుద్యోగులను ఒక దగ్గర తీసుకురావడంలో నా శక్తి కొద్దీ పనిచేశాను నేను. అలాగే సివిల్ సొసైటీలను ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేశాను. ఒక 2 సార్లు పోలీసులు కిడ్నాప్ చేసి నన్ను అదృశ్యం చేశారు. ఎక్కడ మీలాంటి ఛానల్స్ నన్ను ఎక్కడ అదృశ్యమైన రియాజ్ ఎక్కడని మీరు బ్రతికించారు, ప్రజాస్వామ్యంలో మళ్ళీ నన్ను తీసుకొచ్చారు. కాబట్టి నా కృషి ఏంటో పార్టీకి తెలుసు. పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదే సందర్భంలో నేను ఏ ప్రజాస్వామ్య ఆకాంక్షల కోసం అయితే నేను నా జీవితాన్ని కొనసాగిస్తానో అక్కడ మాత్రం రాజీ పడే అవకాశం లేదు. నేను ఒక సామాజిక తెలంగాణను, అలాగే అందరికీ అవకాశాలున్న తెలంగాణను, అలాగే కరప్షన్ లేని తెలంగాణను కోరుకున్నాను. ఆ తెలంగాణ దిశగా ఈ ప్రభుత్వం పోతుందని నమ్మకం నాకుంది. ముఖ్యమంత్రి గారు కృషి అట్లా పోతుంది. కాబట్టి ఆ స్ట్రీమ్లో నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఏదన్నా నాకు గౌరవించి నా సేవలు ఇంకా పార్టీకి కానీ ప్రభుత్వానికి కావాలనుకున్నప్పుడు వాళ్ళు నన్ను ఆదరిస్తే థ్యాంక్ చెప్తాను, సంతోషిస్తాను. ఆదరించకుండా పౌర సమాజంలో నా బాధ్యుడిగా, అంటే నేను ఒక క్వాలిఫైడ్ పర్సన్గా, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ గోల్డ్ మెడలిస్ట్గా, తెలంగాణ భూమి పుత్రునిగా నా బాధ్యతను నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతాను. రైట్. ఇది మొత్తం మీద డాక్టర్ రియాజ్ గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు నిరుద్యోగులందరికీ కూడా. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారము ఉద్యోగాల నియామకాలు జరగబోతూ ఉన్నాయి. టీఎస్బీఎస్ అయితే బోర్డు ప్రక్షాళన కావచ్చు, కొత్త చైర్మన్ల నియామకాలు కూడా తొందరలోనే జరుగుతాయి. ఒకరోజు లేట్ అయినప్పటికీ మాత్రం ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే విధంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం నా యొక్క సేవల్ని ఉపయోగించుకోవాలనుకున్నా, నన్ను ఆశీర్వదించాలనుకున్నా, ఎటువంటి బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తాను, వారి యొక్క బాధ్యతలు కట్టుబడి ఉంటారనేటువంటి రీతిలో మనకు డాక్టర్ రియాజ్ గారు చెప్తున్నారు. చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడి 20 రోజులు అవుతుంది. సో మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? నిరుద్యోగుల పాత్ర నిజంగా గణనీయమైనది, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటులో. సో మరి నిరుద్యోగులను ఎట్లా సాటిస్ఫై చేయబోతుంది అనేది మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.